శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో ప్రతి ఒక్కరు కూడా మనీని అట్రాక్ట్ చేయడానికి రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు. మన ఆలోచన విధానం మారాలి అని కొంతమంది చెప్తూ ఉంటే, ఇంకొందరు మనం బిహేవియర్‌లో కూడా కొన్ని చేంజెస్ అనేవి చాలా అవసరం. అలా అయితేనే మనీ మన దగ్గరికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తూ ఉంటారు. మైండ్ సెట్ పరంగా కావచ్చు, లేదంటే బిహేవియర్ పరంగా కావచ్చు, మనం ఎలా ఉంటే మనీ మనకి అట్రాక్ట్ అవుతుందంటారు? అంటే లైఫ్‌లో మనకి ఒక 3 స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అంటే అవి మనం ప్రిన్సిపల్స్ అనుకోవచ్చు. మనం లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వాలి అంటే. అది మెయిన్‌గా ఏంటి అంటే ఆస్క్ అని చెప్తూ ఉంటాం సిరి. ఆస్క్ అంటే ఏ ఈజ్ యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ ఎలా ఉంది? అసలు మన బిహేవియర్ ఎలా ఉంది? మన క్యారెక్టర్ ఎలా ఉంది? మనం ఏ విధంగా అంటే బిహేవ్ చేస్తున్నాము? ఇతరులతో గానివ్వండి, మనతో మనం గానివ్వండి. అసలు మన బిహేవియర్ ఏంటి? చాలా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటది మనం. మన మైండ్ సెట్‌లో. మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. అది యాటిట్యూడ్ అనగానే కనిపించేదా? మనకి ఇన్నర్‌గా రావాల్సింది. సో మనం కొన్ని అంటే లైక్ టెక్నిక్స్ యూజ్ చేసి మనతో మనం కనెక్ట్ అయ్యి అంటే ఒక్కొక్కసారి మన పైన మనకే కాన్ఫిడెన్స్ ఉండదు. ఒక విల్ పవర్ ఉండదు. ఇవన్నీ ఎలా వస్తాయి? ఎప్పుడైతే మనం ఇన్నర్ ట్రావెల్ చేసినప్పుడే. అంటే మనం ఎలా ఉంది? మన క్యారెక్టర్, మన బిహేవియరు, మనం ఎలాంటి థాట్ ప్రాసెస్‌లో ఉన్నాము అనేది. అంటే ఒక్కసారి మనతో మనం కనెక్ట్ అవ్వడము అంటే మనతో మనం కొద్దిగా టైం స్పెండ్ చేయాలి. ఎంతసేపు బయట చూడడమే కాకుండా బయట నుంచి రావాలి రిజల్ట్స్ అనుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడైతే మన ఇన్నర్‌లో చేంజెస్ జరుగుతూ ఉంటాయో ఔటర్‌లో ఆటోమేటిక్‌గా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో కొన్ని మార్పులు మనం చేసుకోవాల్సి ఉంటుంది మన యాటిట్యూడ్‌ని మార్చుకోవాలి అంటే. అండ్ అదే విధంగా డబ్బులు రావాలంటే ఊరికేనే వస్తాయా? కొన్ని స్కిల్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి టాలెంట్స్ ఉంటాయి ఓకే. బట్ లేని వాళ్ళు కూడా ఏంటి నాకు ఆ టాలెంట్ లేదు కదా. ఎప్పుడు కంపారిజన్. వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది నాకు లేదు అనే విధంగా అనుకుంటూ ఉంటారు. అవునా? కానీ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి ఒక గిఫ్ట్ అనేది ఇస్తారు. అంటే అది ఏంటి మనం ఐడెంటిఫై చేయాలి. ఇన్ కేస్ లేదు నేను కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు నంబర్ ఆఫ్ కోర్సెస్ మనకు ఉన్నాయి కదా సిరి. ఎక్కడంటే అక్కడ ఆన్లైన్ కూడా మనకు దొరుకుతున్నాయి ఇప్పుడు. ఆ స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ ఇంప్రూవ్ చేసుకుని ఎప్పుడైతే లెర్నింగ్ అనేది ఉంటుందో ఎర్నింగ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది మనకు ఉండాలి. స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి. అవునా? అండ్ అదేవిధంగా నాలెడ్జ్ కూడా ఇంపార్టెంటే. అంటే ఒక విషయం పైన మనం ఒకటి చేస్తున్నాము అంటే దానిపైన పూర్తి అవగాహన ఉండాలి. ఒకవేళ ఏదైనా బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఏదైనా కూడా దానిపైన మనకు ఐడియా ఉంటేనే కదా ఏదైనా స్టార్ట్ చేయగలుగుతాం. ఇది స్టార్ట్ చేయగానే సరేలే వాళ్ళ హెల్ప్ వీళ్ళ హెల్ప్ తర్వాత తీసుకుందాం, తర్వాత చూద్దాం అని అనుకుంటే కుదరదు. అట్లీస్ట్ 80% దానిపైన మాత్రం ఐడియా అవగాహన ఉండాల్సిందే. అదర్వైజ్ అది మనం స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ చేసినా కూడా మనం సక్సెస్ అవ్వలేం కదా. సో మనం దానిపైన అవగాహన తెచ్చుకొని తర్వాత స్టార్ట్ చేసినట్టయితే ఒక్కసారి ఎంటర్ అవుతే మనం నేర్చుకోవచ్చు. కానీ కొద్ది వరకు మాత్రం మనకి తెలిసి ఉండాలి. అప్పుడే మనం దాంట్లో దిగాలన్నమాట. అది బిజినెస్ అయినా కూడా ఏదైనా కూడా. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఆస్క్ అని చెప్తూ ఉంటాం. యాటిట్యూడ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్. సో ఏదైనా కూడా నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడంలోనే లేదు. అది ఎప్పుడైతే మనం ఇంప్లిమెంటేషన్లో పెడతామో అప్పుడే రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో మనం మైండ్ సెట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన ఇన్నర్గా స్ట్రాంగ్గా ఉన్నామో, కాన్ఫిడెంట్గా ఉన్నామో డెఫినెట్లీ దాని పరంగా యాక్షన్ తీసుకుంటాం, చేస్తాం. సో డూయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా మనం ఏది చేయాలనుకున్నా కూడా ఈ స్కిల్స్, బిహేవియర్ అనేది మనం డెఫినెట్గా చేంజ్ చేసుకోవాలి. అండ్ నిజంగా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సిరి. మన విల్ పవర్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కొన్ని టెక్నిక్స్ చిన్నవి నేను సింపుల్గా చెప్తాను. ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా జామ్ టెక్నిక్ అని చెప్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకే తెలీదు. సో ఫుల్ డిస్టర్బెన్స్ మైండ్లో. అసలు పీస్ఫుల్గా ఉంటున్నామా? నిజంగా ఒక కరెక్ట్ డెసిషన్ మనం తీసుకోవాలి అంటే మనం ఎంతో కామ్ మైండ్తో ఉండాలి. అప్పుడే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాం. అదర్వైజ్ మన సిచ్యువేషన్స్ పైన అంటే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. సో మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతూ ఉంటాం. ఎందుకు అంటే మన ఎమోషన్ అప్పుడు కరెక్ట్గా ఉండదన్నమాట. దేనిపైన కూడా ఒకవేళ మనం నెగిటివ్ ఎమోషన్స్తో ఉన్నామనుకోండి, ఇమీడియట్గా మనం ఒక దానిపైన డిసిషన్ తీసుకోవాలి. అది కరెక్ట్గా తీసుకుంటామా? మన ఎమోషన్స్ బ్యాలెన్స్గా లేకపోతే లేదు. సో మనం ఆ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మనం ఇన్నర్ వర్క్ అనేది చేయాలి. సో ఈ టెక్నిక్ మనకు యూజ్ అవుతుంది అనమాట. జామ్ టెక్నిక్ అంటే జస్ట్ ఏ మినిట్ రూల్ అనమాట.
జామ్. ఈ హడావిడి లైఫ్లో ఒక్కసారి పాజ్ అయ్యి ఈ ప్రజెంట్ మూమెంట్లో నాకేం కావాలి అనేది ఒక్కసారి మనం థింక్ చేసుకోవాలన్నమాట. ఒక పని చేస్తున్నాం, హడావిడిగా ఉన్నాం, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, పాజ్ ఫర్ ఎ మినిట్. సో కళ్ళు మూసుకొని అంటే మనం ఏదైనా కూడా శ్వాస పైన ధ్యాస పెట్టినప్పుడు మన థాట్స్ అన్నీ కూడా రెడ్యూస్ అవుతాయి అన్నమాట. మన సబ్కాన్షియస్ మైండ్కి తెలీదు దేనిపైన నేను వర్కౌట్ చేయాలి అనేది. సో నంబర్ ఆఫ్ థాట్స్ తిరుగుతూనే ఉంటాయి మన మైండ్లో. అలాంటప్పుడు క్లారిటీ లేదు కదా. ఒకవేళ ఏం కావాలి, జస్ట్ కళ్ళు మూసుకొని ఆ శ్వాస పైన ధ్యాస పెట్టినప్పుడు మనం నిజంగా దేని గురించి ఆలోచిస్తున్నాము, ఏం కావాలి మనకి అంటే మన ఇంట్యూషన్ అనేది మంచి పని చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక బుక్, పెన్ను, ఒక నిజంగా ఒక చిన్న పాకెట్ డైరీ కానీ ఏదో ఒకటి మనం క్యారీ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి ఆ టెక్నిక్లో 1 minute పాజ్ అయినప్పుడు మనకు నంబర్ ఆఫ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో దేంట్లో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అంటే మనం బ్రెత్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఒక 5 times డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి. సో నీకున్న ప్రాబ్లం ఏంటి, దానిపైన సొల్యూషన్ కావాలి అని మన మైండ్కి అడగాలన్నమాట ఆ కామ్ మైండ్తో. సో ఆటోమేటిక్గా ఒక ఫ్లాష్ ఆఫ్ లైట్ లాగా మీకు వస్తుంది, ఇమీడియట్గా రాసుకోవాలి. అది బుక్ క్యారీ చేయమన్నాను కదా, చిన్న పాకెట్ బుక్ ఏదో ఒకటి. సో దాంట్లో రాసుకున్నప్పుడు మనకు వచ్చినప్పుడు అంటే అది కూడా మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. ఓకే నేను ఇది రాసుకున్నాను, అది చూసినప్పుడు ఓకే దీనిపైన వర్కౌట్ చేయాలి అంటే కరెక్ట్గా గైడ్ చేస్తూ ఉంటుంది మన మైండ్. సో అది వన్ ఆఫ్ ద టెక్నిక్, జామ్ టెక్నిక్ మనం ఫాలో అవుతూ ఉండాలి. అండ్ అదేవిధంగా ఈఎఫ్టీ టెక్నిక్ అనేది కూడా ఉంటుంది సిరి. సో ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అని చెప్పేసి, ఇప్పుడు సపోజ్ డబ్బుల గురించే మన ప్రాబ్లం, డబ్బులు రావట్లేదు, బ్లాకేజెస్ అన్నమాట. ఆ బ్లాకేజెస్ ఉన్నంత వరకు మనం నిజంగా ప్రాపర్గా ఆలోచించలేము. సో జస్ట్ మనం ఆ ట్యాపింగ్ మెథడ్ ద్వారా అది రిలీజ్ చేసుకోవచ్చు. సపోజ్ డబ్బులు నా దగ్గర రావట్లేదు, ఈ థాట్ని మీరు రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు, చేసుకోవాలి అనుకుంటున్నారు. సో మనకి 9 points ఉంటాయి ఈఎఫ్టీ ట్యాపింగ్లో. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ 1 point అండ్ ఇక్కడ 2nd point, ఇది 3rd point ఈ ట్యాపింగ్లో, అండ్ దిస్ ఈజ్ 4th point. ఓకే దిస్ ఈజ్ 5th, 6th, అండ్ ఇక్కడ కాలర్ బోన్ ఉంటుంది 7th. ఓకే అండ్ ఇక్కడ మన అండర్ ఆర్మ్ ఇక్కడ కూడా పాయింట్స్ ఉంటాయి. సో మనం ట్యాప్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ హెడ్ పైన ఇక్కడ మన సహస్రార చక్ర ఇక్కడ ట్యాపింగ్ పాయింట్స్. ఈ 9 pointsని యూజ్ చేస్తూ మనం రిలీజ్ చేయొచ్చు అనమాట ఆ ఇమోషన్ని. ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయి మనీ గురించి అని అనుకుంటున్నానో అంటే జస్ట్ ఇలా చెప్తూ ఉండాలి. ఏదైతే మనీ పరంగా నాకు బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. ఐఎమ్ విల్లింగ్ టు రిలీజ్ ఆల్ ద నెగటివ్ ఎమోషన్స్ అని ట్యాప్ చేయాలన్నమాట. అలా చేసినప్పుడు ఐఎమ్ సో హ్యాపీ, ఐ హ్యావ్ రిలీజ్డ్ ఆల్ ద నెగటివ్ థాట్స్ అని చెప్పేసి మళ్ళీ 2nd round అలా చేసినప్పుడు ఆ ఎమోషన్స్ అంతా, ఆ థాట్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మనం పాజిటివ్గా ఉండడం స్టార్ట్ చేస్తాం. అలాంటప్పుడు మనం ఏదన్నా చదువుకోవాలి, తెలుసుకోవాలి అని అన్నా కూడా ఈజీగా మన మైండ్ ఓపెన్ అప్ అవుతుంది. అప్పటి వరకు క్లోజ్డ్గా ఉన్న మన ఇన్నర్ మైండ్ ఓపెన్ అప్ అవుతుంది. సో ఐఎమ్ రెడీ టు రిసీవ్. మనకి కరెక్ట్ గైడెన్స్ మన ఇంట్యూషన్ ద్వారా వస్తుంది అనమాట. సో మన మైండ్ మన కోసమే పనిచేస్తుందండి. చాలా వరకు మనం నెగిటివ్గా పనిచేస్తుంది, ఎందుకు అంటే మనం ప్రోగ్రామింగ్ రాంగ్గా ఇస్తున్నాం కాబట్టి. సో ఎప్పుడైతే మన కోసం మనం ఈ చిన్న చిన్న సింపుల్ మెథడ్స్, అలాగే హోపోనోపోనో టెక్నిక్ అని కూడా ఉంటుంది సిరి. సో దీంట్లో ఏంటి అంటే 4 words, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఇది నిరంతరం మనం పొద్దున లేవగానే చెప్పుకోవాలి. అండ్ ఒకవేళ టైం ఉంది, గుర్తుంది అనుకుంటే అస్తమానం మనం గుర్తు చేసుకోవాలి 4 miracle words మళ్ళీ పడుకునే ముందు. సో నాకు టైం లేదు, నా వల్ల కాదు, ఇదంతా డే టైం గుర్తుంచుకోలేను అంటే మార్నింగ్ లేవగానే అండ్ నైట్ పడుకునే ముందు. సో ప్రతిదానికి అనమాట అన్ని ఏరియాస్లో అదంతా కూడా రిలీజ్ చేస్తున్నట్టు మనం పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో మన చుట్టూ ఉండే ఆరా పాజిటివ్గా అవుతుంది అనమాట ఆ వర్డ్స్కి. సో ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్. ఇప్పుడు ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా పైన లేదు. అదర్వైజ్ ఎప్పుడు కూడా వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో, ఇలా చేస్తే ఏమవుతుందో అనే డౌట్స్ ప్రతిసారి మనం బయట వాళ్ళని చూస్తూ ఉంటాం కదా, నా గురించి ఏమనుకుంటున్నారో అనే అవేర్నెస్ కాన్షియస్గా ఉంటూ ఉంటారు. కాకపోతే మనకు అదంతా అవసరం లేదు కదా. సిచ్యువేషన్స్ మన కోసం పని చేయాలి, వేరే వాళ్ళు కూడా మన కోసం పని చేయాలి, డబ్బులు మన కోసం పని చేయాలి అంటే మన మైండ్ మన కంట్రోల్లోనే ఉండాలి. సో ఇవన్నీ ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ మనం యూజ్ చేసినప్పుడు మనం పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటాము. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కూడా మన పైన ఉండదు.
అలాగే డబ్బు గురించి కూడా నెగటివ్ ఆలోచనలు అన్నీ కూడా మన నుంచి రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా పాజిటివ్గానే మనం ఆలోచిస్తాం. సో మైండ్ సెట్టే ఇంపార్టెంట్ మన దగ్గరికి డబ్బులు రావాలంటే. సో ఏ టెక్నిక్ చేసినా ఇప్పుడు 100%లో 80% మన మైండ్ సెట్టే. ఆ 20% ఏవైతే ఉన్నాయో టెక్నిక్స్ అవన్నీ యూజ్ చేస్తుంటాం. సో మేజర్గా ఏంటి అంటే మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి అంతే. సో ఇలా ఎవరైనా కూడా మనీని అట్రాక్ట్ చేసే విధానాన్ని గురించి, లేదు అంటే మనీ రావడానికి మనం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకోవాలి, ఆ టెక్నిక్ యూజ్ చేసి మనీని అట్రాక్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు? అంటే ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు సిరి. బికాజ్ మనం ఎలా అంటే మన బిలీఫ్ సిస్టమ్ నుంచి ఆ రూట్ లెవెల్ నుంచి వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేసే ప్రయత్నంలో నంబర్ ఆఫ్ టెక్నిక్స్ అవి ఉంటాయన్నమాట. సో మన బ్లాకేజెస్, మనీ బ్లాకేజెస్ చాలా వరకు ఉన్నాయి. సో వాటిని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే త్రూ అఫర్మేషన్స్ కానివ్వండి, సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్, మెడిటేషన్స్, ఈ టెక్నిక్స్ అన్నీ కొన్ని యూజ్ చేసి చేంజ్ చేస్తామన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లాసెస్ తీసుకోవచ్చు. అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 1-to-1 కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అర్చన గారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సిరి.